హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళీ లావణ్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మరి మేమైతే బాగున్నాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు బీట్రూట్ పూరి చేస్తున్నా ఫ్రెండ్స్. ఎలా చేద్దామో చూద్దామా? రండి చూద్దాం. 1/2 kg గోధుమ పిండి, తర్వాత బీట్రూట్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇలా కలుపుకోవాలి. పిండిలో ఫస్ట్ వాటర్ వేయద్దు. ఈ బీట్రూట్ మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ మెల్లమెల్లగా పోసుకుంటూ ఇట్లా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంతవరకు కలుపుతూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా అయితే నేను కలుపుకున్నాను. వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. బాల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు పూరిలాగా చేసుకుందాం. ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలా చేశాను. అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. సరిపడంత ఆయిల్ వేడయ్యాక పూరీలు వేసుకుంటూ ఇలా కాల్చుకోవాలి. ఇదే విధంగా అన్నీ కూడా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగానే అన్ని పూరీలన్నీ ఇలా కాల్చుకోవాలి. తర్వాత పప్పు కర్రీకి వేసి సర్వ్ చేసుకోవాలి.